హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ నేను ఎలా చేశానో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది. ఈ శ్రావణ శుక్రవారాలన్నీ మొదటి వారం నుంచి కూడా మనం లాస్ట్ వారం వరకు పూజ అనేది చేసుకుంటాం కదా, ఎంతో ఇష్టంగా శ్రద్ధగా చేసుకుంటాము. మనకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం ఇదైతే వచ్చేసింది. ఇక్కడ నుంచి పండుగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మనకి సంక్రాంతి వచ్చే వరకు పండుగలు. ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారి నైవేద్యం కోసం ఇక్కడ పరమాన్నం అయితే వండేస్తున్నాను. ఇత్తడి గిన్నెలో పాలు వేసి మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసాను. రైస్ నేను ముందే నానబెట్టుకున్నాను, అలా అయితే మనకు తొందరగా ఉడుకుతుందని చెప్పేసి. అలాగే సగ్గుబియ్యం కూడా ముందుగానే నానబెట్టుకుంటేనే మనకి ఈ ప్రసాదం అనేది త్వరగా అయిపోతుంది. పరమాన్నము సగ్గుబియ్యం ఉడకటమే మనకి లేట్ అవుతుంది. అందుకు నేను పాలు పెట్టకముందే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నాను, కొంచెం వాటర్ వేసి. రైస్ ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అనేది వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనకి బెల్లం వేసేసామంటే ఆ రైస్ ఉడకదు, సగ్గుబియ్యం ఉడకదు. రెండు కూడా బాగా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. పూజ రూమ్లో అయితే నేను అన్నీ సర్దేసుకున్నాను. నైటే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పూజకు సంబంధించినవన్నీ కూడా నేను పూజా రూమ్లో పెట్టేసుకున్నాను. కాబట్టి ఇక ప్రసాదం వండాను అంటే ఈజీగా పూజ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పరమాన్నం ఉడికేలోపు నేను బెల్లం కోరుతున్నాను. ఇంకా సగ్గుబియ్యం ఉడకాలి కొంచెం. ఈ లోపల బెల్లాన్ని చాకుతోటి ఇలా కోరుతున్నాను. అయితే ఇది మెత్తని బెల్లమే, ఈజీగా వచ్చేస్తుంది చాకుతోటి. గట్టి బెల్లం అయితే మనకి మళ్ళీ ఆ మందస్తాలో వేసి చితగ్గొట్టి అలా చేయాలి కదా, అలా అవసరం లేదు. ఇలా వచ్చేస్తుంది బెల్లం అనేది కూడా. ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే పరమాన్నం ఉడకగానే బెల్లం వేసేస్తే పరమాన్నం అనేది కూడా రెడీ అయిపోతుంది. నార్మల్ డేస్లో కొంచెం లేట్గా లేచినా కూడా, అంటే అలారం పెడతాము, అలారం పెట్టినా మళ్ళీ అలారాన్ని ఆఫ్ చేసి ఇంకొక 15 మినిట్స్ మనం బ్యాక్కి పెట్టుకుంటాము. అంటే 6కి పెట్టుకున్నామంటే మళ్ళీ 6:15కి లేసేలాగా, 5కి అయితే 5:15కి లేసేలా అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ పండగలు అనేసరికి ఇక అలారం పెట్టుకుంటాం, కానీ పేరుకే అలారం పెట్టుకుంటూ ఉంటాము, నిద్ర అయితే పట్టదు. నాకైతే ఇలా పండగలు ఉన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా అలారం పెట్టినా నిద్ర పట్టదు. ఇక మధ్యలో లేచి టైం ఎంత అయిందని మళ్ళీ ఆ సెల్ చూస్తూనే ఉంటాను. అసలు అలారం పెట్టుకోని అవసరమే లేదు అనుకుంటాను. నిద్రపోకుండా అలా చూస్తూ ఉంటాను. ఆ టైం అయిన తర్వాత ఇక అలారం కట్టేసి ఒక అరగంట ముందే లేచి ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక జీడిపప్పు కూడా నేతిలో వేయించి పరమాన్నంలో వేసేసాను. ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. మరి మీరు కూడా నాలాగే అలారం పెట్టుకుని అది మోగకుండానే లేచి అస్తమానం మొబైల్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు మోగుతుంది అని. ఇప్పుడైతే మేము పూజా రూమ్లోకి వచ్చేసాము. నైవేద్యాలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని వచ్చేసాము. అలాగే శనగలు కూడా నేను నానబెట్టి పెడతాను ఫస్ట్ వారం నుంచి. శ్రావణ శుక్రవారాలు అన్ని వారాలు కూడా నేను శనగలు కూడా నానబెట్టి పెడుతూ ఉంటాను ప్రసాదం కింద. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారం అయితే కొంచెం ఎక్కువ శనగలు నానబెట్టుకుంటాము, ఎందుకంటే తాంబూలాలు ఇస్తాం కాబట్టి పేరెంట్ వాళ్ళకి. మిగతా వారాల్లో నేను కొంచెం దేవుడు ప్రసాదం వరకు కొంచెం శనగలను అయితే నానబెట్టి దేవుడికి శనగలను కూడా అమ్మవారికి ప్రసాదం కింద పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే ఆవునేతిలో వేసిన ఒత్తులు అవన్నీ కూడా పైకి తీస్తున్నాము. ఒక పక్క పిండి వంటలు చేసుకుంటూ ఒక పక్క ఇలా సర్దేసుకున్నాము అంటే పూజ గదిలోని వంట అవ్వటమే లేటు. తర్వాత పూజ అనేది చాలా సింపుల్గా, చాలా చక్కగా, త్వరగా అయిపోతుంది. మా పూజా రూమ్లో వినాయకుడు అలాగే లక్ష్మీదేవి చిన్న వెండి విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడిని ఒక ప్లేట్లో పెట్టాను, అలాగే లక్ష్మీదేవిని కూడా ఇంకొక ప్లేట్లో పెట్టి ఫస్ట్ మనం వినాయకుడి పూజ చేసుకోవాలి కదా. నేను వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, గంధం వినాయకుడికి సమర్పించి వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పుష్పాలు సమర్పించి లక్ష్మీదేవి పూజ కూడా నేను చేసుకున్నాను. ఇక లోపల పూజ అయిన తర్వాత బయట తులసికోట దగ్గర పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లోపల పూజ అయితే అయిపోతుంది. మొదటి వారం పూజ అనేది చాలా చక్కగా చేసుకున్నాము మనందరము. రెండవ వారము వరలక్ష్మి వ్రతము, అది ఇంకా బాగా చేసుకుంటాము. పేరెంటాలను పిలుచుకొని తాంబూలాలు ఇచ్చి అది చాలా సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. కొంతమంది మార్నింగ్ ఇచ్చుకుంటారు తాంబూలాలు, కొంతమంది
మళ్ళీ ఈవినింగ్ అమ్మవారి దగ్గర దీపారాజన చేసుకుని ఈవినింగ్ పిలుచుకుంటూ ఉంటారు పేరెంటాల్ని. ఎందుకంటే మార్నింగ్ పూజతోటి లేట్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మార్నింగ్ పూజ చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్ పేరెంటాల్ని పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకున్నట్లయితే చాలా బాగా జరుగుతుంది. డే అంతా కూడా చాలా సందడిగా జరుగుతుంది మనకి వరలక్ష్మి వ్రతం అనేది. పేరెంటాలు రావటము, మనం మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటికి పేరెంటానికి వెళ్ళటము, ఇదంతా కూడా బాగుంటుంది కదా. ఎప్పుడు మనం ఇంట్లో కూర్చునే ఉన్నా కూడా ఆ రోజు చక్కగా వెళ్ళి తాంబూలం తీసుకుని వస్తూ ఉంటాము. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే అందరూ కూడా మన ఇంటికి కూడా వచ్చి మనం పిలిచిన వాళ్ళు మన ఇంటి దగ్గర తాంబూలం కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. నాకు అలా చాలా ఇష్టము. ఇప్పుడైతే దేవుడి గదిలో పూజ అయితే అయ్యింది. లక్ష్మీ అమ్మవారి విగ్రహము అలాగే వినాయకుడి విగ్రహము ఇలా ప్లేట్లో పెట్టాను నేను. ఇప్పుడు పూజ అంతా కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా చూసారు కదా, ఇలా చిన్న ప్లేట్లో లక్ష్మీ అమ్మవారు అలాగే వినాయకుడి విగ్రహము, ఈ రెండు కూడా చిన్నగా ఉంటాయి. చక్కగా చేసుకోవచ్చు పూజ అనేది. అలా ప్లేట్లో చిన్న విగ్రహాలు అయితే ప్లేట్లో పెట్టుకుని మనం చక్కగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను క్లారిటీగా చూపిస్తున్నాను. మా ఊళ్ళమ్మ అమ్మవారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో పూజ అయితే అయిపోయింది కదా, పూజ రూమ్లో పూజ. ఇప్పుడు తులసి కోట దగ్గర పూజ చూసేద్దాము. ఇక బయటకైతే వచ్చాను. ఇది గుమ్మం దగ్గర చెంబు పెడతాం కదా, దాంట్లో వాటర్ వేసి ఫ్లవర్ అనేది వేస్తాము. అక్కడ ఒక దీపం కూడా పెట్టాము. అలాగే ఇది తులసి కోట దగ్గర పూజ. ఇక్కడ పూజ కూడా బాగా జరిగింది. మాకు గాలి ఎక్కువ వేస్తుంది, దీపం అనేది కొండెక్కుతూ ఉంటుంది. కానీ ఈరోజు బాగానే ఉంది. సైడ్కి పెట్టాము మేము, గాలి వేయకుండా సైడ్కి తులసి కోట అడ్డుగా ఉండేటట్లు పెట్టాము కాబట్టి బాగానే ఉంది. అలాగే ఇటు సైడ్కి గుమ్మానికి ఇటు సైడ్కి దీపం పెట్టాము. ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది. లాస్ట్ ఒక వీడియోలో కూడా నేను చూపించాను. ఈ చిన్ని కృష్ణుడికి కూడా పువ్వులు అవి పెట్టి ప్రసాదం పెట్టి ఇక్కడ కూడా ఒక దీపము వెలిగించాము. అలాగే గడపకు కూడా పెయింట్ వేసాము మొన్నే, ఇంకా డిజైన్ అనేది పెట్టలేదు. అలా ముగ్గు వేసాము. ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసి పువ్వులు పెట్టి, ఈ గడప మనకి లక్ష్మీదేవి కదా, ఈ లక్ష్మీదేవిని కూడా మేము ఇలా అలంకరించాము. ఇక ఈ వినాయకుడిని కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఏంటో అనుకుంటున్నారా, ఇది మేమే ఇలా వినాయకుడిని ఇక్కడ పెట్టాము. ఇది మా మెయిన్ డోర్కి ఇలా వినాయకుడిని అంటించి వెంకటేశ్వర స్వామి నామము, ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఇలా పెడుతూ ఉంటుంది మా పాప. ప్రతి సాటర్డే కూడా మళ్ళీ ఈ బొట్టుల్ని క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ప్రతి సాటర్డే ఇలా వెంకటేశ్వర స్వామి నామం అవి పెడుతూ ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ డోర్కి అలా ఉండటం అనేది. పైగా వినాయకుడు మెయిన్ డోర్ దగ్గర ఉండటం అనేది కూడా మాకు చాలా బాగా నచ్చింది. నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది. మార్నింగే లేచి ఒకదాని తర్వాత ఒకటి పనులు చక్కగా కంగారు పడకుండా స్లోగా చేసుకుంటూ పూజ అనేది ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఈ మొదటి శ్రావణ శుక్రవారం పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.